హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకో కొత్త బైక్తో వచ్చేసాను. అదే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 2022 మోడల్. ఫ్రెండ్స్, డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసారుగా బైక్. ఈ బైక్లో కొన్ని లేటెస్ట్ చేంజెస్ చేశారనమాట. ఏంటంటే ప్రీవియస్ అంతా పోల్చుకుంటే దాంట్లో ఏంటంటే దీనికి యూఎస్బి ఛార్జ్ పోర్ట్ యాడ్ చేశారు, అట్లాగే మిర్రర్ అడ్జస్ట్మెంట్ చేశారు, అట్లాగే దీనికి ఇంజిన్ ఆఫ్ స్టార్ట్ క్యాన్సిల్ బటన్ ఎక్స్ట్రా యాడ్ చేశారు. అట్లాగే దీనికి వీడియో మీటర్లో మనకి ట్రిప్పర్ సెట్టింగ్ కూడా కొత్తగా యాడ్ చేశారనమాట. నేను చెప్పాను ఇంకా పాత వీడియోలో ట్రిప్ ఏ ట్రిప్ బి సెట్టింగ్, అలాగే టైం క్యాలిక్యులేషన్స్ అవన్నీ దీంట్లో కొత్తగా యాడ్ చేశారనమాట. అండ్ డైరెక్ట్గా మనం చూసుకుంటే దీనికి ఫ్యూయల్ కెపాసిటీ వచ్చి 13 లీటర్ ఫ్రెండ్స్. అలాగే మెయిన్గా ఈ బైక్లో కొన్ని స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఫ్రెండ్స్, ఇది సీసీ వచ్చి 350 సీసీ, టార్క్ వచ్చి 27 Nm, అట్లాగే నెంబర్ ఆఫ్ సిలిండర్స్ వచ్చి అనమాట 1 అనమాట. కూలింగ్ సిస్టమ్ వచ్చేది ఎయిర్ అండ్ కూల్డ్ అనమాట. అట్లాగే మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుంటే దీనికి గేర్ బాక్స్ వచ్చి 5 స్పీడ్, 1 ఫ్రంట్ 4 డౌన్ అనమాట. అట్లాగే బోర్ వచ్చి 72 mm. దీనికి కంప్రెషన్ రేషియో 1.5.1 కంపేర్ చేసుకుంటే ఇది కొద్దిగా ఎక్కువే, అది ఆలోచించుకోవాలి. అలాగే ఎమిషన్ టైప్ అనమాట BS6. ఇప్పుడు మనం సైడ్ యాంగిల్ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, మనకు ఆటోమేటిక్గా దీనికి కొన్ని ఫీచర్స్ ఇచ్చారు. ఏంటంటే టోల్ కిట్ అనేది ఎక్స్ట్రాగా ఇచ్చారు అంతకుముందు బైక్ ఉన్నట్టుగా. అట్లాగే మనం టైర్ సిస్టమ్ చూసారు కదా, ఇది సింగిల్ ABS టైప్ అనమాట. ప్రీవియస్ దానికి ఇప్పుడు మనకి డ్యూయల్ ABS ఇచ్చారు. అట్లాగే మనకి దీంట్లో ఒక మెయిన్ స్పెసిఫికేషన్ అంటే సింగిల్ సీట్ అనమాట. మాన్యువల్గా మనం యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రాగా ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ స్లమ్ గార్డు అండ్ బ్యాక్ రెస్ట్ ఏదైనా అనమాట. ఈ బైక్లో అంతా మాన్యువల్గా మనం కంపాటబుల్ టైప్లో ఇచ్చారనమాట. అట్లాగే మనకి మెయిన్గా కొన్ని స్పెసిఫికేషన్ ఈ బైక్లో చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది మైలేజ్ వచ్చి 41 అని కంపెనీ చెప్తున్నారు. యాజ్ పర్ ద టెస్టింగ్ వైజ్ ఎట్లా వచ్చిందంటే ఇది 35 మించి రావట్లేదు. అలాగే ఇంకో మైలేజ్ టైప్ అంటే హైవే మైలేజ్ అనమాట. మనం హైవేలో వెళ్తున్నప్పుడు ఇది 37 వస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి వితౌట్ స్టాప్ వెళ్తాం కాబట్టి అక్కడ బాగుంది. అలాగే దీంట్లో మనకి కొన్ని టైప్లో చూసుకుంటే బాడీ టైప్ వచ్చేది క్రూషర్ బైక్ టైప్ ఫ్రెండ్స్. అలాగే మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఈ బైక్లో అంటే విడ్త్ ఫ్రెండ్. ఇది 800 mm ఉంది. అలాగే లెంత్ వచ్చి 2145 mm ఫ్రెండ్స్. అలాగే మెయిన్గా దీంట్లో మనకి ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలి. కార్బో వెయిట్ వచ్చి టోటల్గా ఇది 195 kg అండ్ టోటల్ వెయిట్ వచ్చి ఇది 375 kg అనమాట. మనకి కింద ఇక్కడ చూసారుగా ఇంజిన్ ఆయిల్ క్యాపబిలిటీ వచ్చి ఇది 2.2 లీటర్స్ అనమాట ఫ్రెండ్స్. అట్లాగే దీంట్లో మనకి బ్యాక్ హెడ్ లైట్ వచ్చి ఇది బల్బ్ టైపు అండ్ టైల్ లైట్ వచ్చి హెడ్ లైట్ వచ్చి ఇది హెలోజన్ టైపు అండ్ బ్యాక్ లైట్ వచ్చి ఇది బల్బ్ టైప్ అనమాట. అలాగే టర్న్ అండ్ ఫ్యూల్ ఇండికేటర్ ఇవన్నీ ఆటోమేటిక్ ఇచ్చారు. మనకి ఫ్రంట్ బ్రేక్ వచ్చి డయామీటర్ వచ్చి 300 mm అండ్ రేర్ బ్రేక్ వచ్చి 270 అనమాట. ఈ మెయిన్ ఫీచర్స్ ఫ్రెండ్ ఈ బైక్లో. అట్లాగే మనకి దీంట్లో సస్పెన్షన్స్ అని ఇచ్చారు, టెలిస్కోపీ ఇచ్చి ఇది 41/4 mm స్పోక్ వరకు ఉంది ఫ్రెండ్స్. అట్లాగే మనకి బ్రేక్ సిస్టమ్ వచ్చి డిస్క్ వచ్చి అది ఆటోమేటిక్ అంతా తెలిసింది. వీల్ టైప్ వచ్చి కంప్లీట్గా ఇది స్పోక్ టైప్ అనమాట. దీంట్లో మనం ఇంకో తెలుసుకోవాల్సిన ఫీచర్ ఏంటంటే ఇది కంప్లీట్గా ట్యూబ్లెస్ ఫ్యూయల్. మనం ఒకవేళ ట్యూబ్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే ఈ బైక్లో అయితే కన్ఫామ్గా ఫెసిలిటీస్ అయితే అవ్వలేదు. అట్లాగే లాస్ట్ టైం వీడియోలో కొంతమంది అడిగారు ఫ్రెండ్స్ కొన్ని క్వశ్చన్స్. దాంట్లో మనం చూసుకుంటే వాట్ ఆర్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ ది క్లాసిక్ 350. ఒక డిసడ్వాంటేజ్ వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల మనం స్పీడ్గా వెళ్తున్నప్పుడు అది తగ్గుతుంది అనమాట. అది ఒకే ఒక ప్రాబ్లం ఫ్రెండ్స్. అట్లాగే మనం ఏదైనా ట్రాఫిక్ జామ్లో వెళ్తున్నప్పుడు మేనేజ్ చేయడం కొద్ది కష్టంగా ఉంటుంది. ఇవి రెండే మెయిన్ డిసడ్వాంటేజ్ ఫ్రెండ్స్. అంతకుమించి ఈ బైక్లో మనం పేరెట్టడానికి ఎందుకు ఏమీ లేదు. సూపర్ బైక్. మనం కొనుక్కునే వాళ్ళకుంటే పర్ఫెక్ట్గా కొనుక్కోవచ్చు. అండ్ అంతే ఫ్రెండ్, ఈ వీడియో మీకు నచ్చితే కన్ఫామ్గా షేర్ చేయండి.